మనం 22వ కీర్తన మనం ధ్యానం చేసాం. ఇప్పుడు 23వ కీర్తన. 22వ కీర్తనలో ఏముంది? మళ్ళీ ఇంకా మనకు టైం చాలదు. ప్రతి నిమిషం కూడా మనకి ఎంతో ప్రయోజనకరమైనటువంటిది. 23వ కీర్తన నేను చదువుతాను, వినండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ కొద్ది నిమిషాలు మీరు మాకెంతో ఆశీర్వాదకరంగా చేయండి తండ్రి. వ్యర్థమైన మాటలు కానీ, అతిశయోక్తులు కానీ, ప్రభా మరి నీ వాక్యమును మరి భయముతో వణుకుతూ దాన్ని సత్యవాక్యాన్ని మేము డీల్ చేయడానికి కృపాని గ్రహించండి తండ్రి. ప్రభా మాకు తోచినటువంటి అభిప్రాయం కాకుండా ఆ ఈ లోపల ఆ కీర్తనలో ఉన్న దావీదు హృదయం ఏమిటో, అసలు దావీదు హృదయం దేవుని హృదయం కూడా ఏమిటో మేము తెలుసుకొనగలాగన మీరు కృప చూపించి మీరు నడిపించమని మీకే వందన స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. మనం చెప్పినట్లుగా 22వ కీర్తన సిలువ కీర్తన. ఆ కీర్తనలో పచ్చిక బయళ్ళు లేవు, శాంతికరమైన జలములు లేవు. ఆ కీర్తనలో ఉన్నదంతా కూడా ఆర్తనాదాలు, కన్నీరు, ఇవే మనం చూస్తాము. అంటే ఆ కీర్తనలో కాపరికి విరోధముగా దేవుడు తన ఖడ్గాన్ని ఎత్తినట్లుగా మనం ఆ కీర్తనలో మనం చూస్తాం. 23వ కీర్తన ఆయన కాపరత్వం అన్నమాట. ఈ కాపరత్వాన్ని మనం ఎరగాలి అని చెప్పి అంటే గనక మనం ఆయన యొక్క రక్తం యొక్క శక్తి అనుభవంలోనికి రాకపోతే, ఆ రక్తం యొక్క విలువ మనకు తెలియకపోతే ఆయన కాపరత్వంలోనికి రాలేము. అంటే 22వ కీర్తన గొర్రెల కొరకు చనిపోవటం. అంటే చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో, నేను మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. కాబట్టి 22వ కీర్తన ఆయన మంచి కాపరి. 23వ కీర్తన ఆయన్ని గొర్రెలను కాయటం అన్నమాట. కాపరి గొర్రెలను కాస్తున్నాడు. ఆయన పునరుద్ధానుడు అయిన తర్వాత పేతురుతో అన్నాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభు. అట్లయితే నా గొర్రెలను కాయము అని చెప్పన్నాడు. అంటే ఈ కీర్తనలో గొప్ప కాపరి ఆయన. హెబ్రీ పత్రిక 13:20లో ఉంది, గొప్ప కాపరి. గొప్ప కాపరి అయిన యేసు అన్న మాట మనం చూస్తాం. 24వ కీర్తనలో రాజైన కాపరిగా ఆయన భూమి మీదకి రాబోతున్నాడు. పేతురు 1 పేతురు 5:4లో ఆయన ప్రధాన కాపరిని. ఇప్పుడు మీరు చెప్పండి, 22వ కీర్తనలో మంచి కాపరి, 23వ కీర్తనలో గొప్ప కాపరి, 24వ కీర్తనలో ప్రధాన కాపరి. 3వ శతాబ్దంలో ఉన్నటువంటి అగస్టిను, ఆయనకు ఒకసారి కలొచ్చింది. ఆయన ఎర్లీ ఫాదర్ అయిన ఆయనకి ఏంటంటే కళ, 119వ కీర్తన పరలోకంలో ఉండేటువంటి ఆ యొక్క జీవవృక్షంలా కనపడిందట ఆ కళలో. అయితే దానికి పూచిన పూలే ఈ 23వ కీర్తన. యోబు తన పుట్టిన దినాన్ని శపించాడు కదా. కానీ మనం ఇలా అనుకోవాలి, బ్లెస్డ్ బి ద డే ఆన్ విచ్ దిస్ సామ్ వాజ్ బోర్న్. ఏ రోజైతే ఈ కీర్తన ఉద్భవించిందో
దావీదు కలలో నుండి జాలువారిందో ఆ దినము ధన్యకరమైనటువంటి దినమది. ఎప్పుడు రాశాడు ఈ కీర్తన? అడవిలో ఉండి రాశాడా? కాదు. అడవిలో ఉండ జీవితం, ఆ 8 సంవత్సరాల జీవితం అయిపోయింది. ఆ తర్వాత హెబ్రోనికి రాజయ్యాడు. ఆ తర్వాత మొత్తం ఇశ్రాయేలందరికి రాజైన తర్వాత చుట్టుపక్కల ఉండేటువంటి శత్రుత్వం అంతా కూడా పోయి ఆ రాజ్యాలన్నీ జయించి ఒక ఒక సామ్రాజ్యమే ఆయన స్థాపించిన సందర్భంలో ఒక రోజున తన పడక మీద తను పండుకున్నప్పుడు ఆయనకి జ్ఞాపకం వచ్చింది. తన పుట్టిన ఊరు జ్ఞాపకం వచ్చింది, బెత్లెహేము. వాళ్ళ నాన్న గొర్రెలను ఎలా కాసేవాడో అది గుర్తొచ్చింది. అయితే ఆ బెత్లెహేములో మరి పచ్చిక బయళ్ళు, సెలయేళ్ళు, ఇవన్నీ అవన్నీ జ్ఞాపకానికి వచ్చాయి. మనకు కూడా మనం చదువుకున్న కాలేజీ కానీ, పుట్టిన ఊరు కానీ మనం మర్చిపోలేం కదా. అదే రీతిగా ఆ యొక్క దావీదు కూడా ఆ గొర్రెలు కాస్తున్నటువంటి సందర్భంలో కబురొచ్చింది, సమూయేలు మిమ్మల్ని రమ్మంటున్నాడని. వచ్చిన తర్వాత సమూయేలు ఆ కొమ్ములో ఉన్నటువంటి నూనె తన తల మీద పోసిన తర్వాత, నువ్వు ఇశ్రాయేలుకు రాజు అవుతావు అని చెప్పి అన్న తర్వాత వెంటనే రాజు కాలేదు. 8 సంవత్సరాల కఠోరమైనటువంటి అనుభవాలు, ఇశ్రాయేలు అందరికీ సరైనటువంటి రాజుగా, కాపరిగా ఉండేట్టుగా దేవుడు ఆయనకు తర్ఫీదు ఇచ్చాడు. అయిన తర్వాత అనేక సందర్భాలను చచ్చిపోతాను అనుకున్నాడు. కానీ వీటన్నిటిలో దేవుని వాక్యం ఎలా నెరవేరిందో ఆ రాత్రి ఆయన గుర్తొచ్చింది. అప్పుడు తను తాను ఊహించుకుని, తన బెత్లెహేములో ఉన్నట్లు, తన చుట్టూ ఈ గొర్రెలు ఉన్నట్లుగా ఊహించుకుని అతను ఇలా అన్నాడు, యెహోవా నా కాపరి. ఎవరు ఈ మాట అనగలరు? యెహోవా నా కాపరి అని అనడానికి ఏం అర్హత ఉండాలి? మొట్టమొదటిగా అతడు గొర్రె కావాలి. మీరు ఆలోచించండి. స్వభావ సిద్ధంగా మనం గొర్రెలమా? కాదు, తోడేళ్ళం. మన స్వభావము తోడేళ్ల స్వభావము. లేకపోతే మేకలు అంటే బాగుంటుంది. అటువంటి మనల్ని దేవుడు గొర్రెలుగా చేశాడు. ఇప్పుడు ఈ గొర్రె అంటుంది, యెహోవా నా కాపరి. నా కాపరి. లోకానికి కాపరైనా కాకపోయినా, మీకు కాపరైనా కాకపోయినా, చూడండి వ్యక్తిగతమైనటువంటి అనుభవము, యెహోవా నా కాపరి. ఇక్కడ ఇఫ్స్ ఏమైనా ఉన్నాయా? హోప్ సో అనేది ఉందా? యెహోవా నా కాపరి అయితే, లేకపోతే యెహోవా నా కాపరి అనుకుంటా. నో ఇఫ్స్ అండ్ బట్స్ అండ్ హోప్ సో. యెహోవా నా కాపరి. గొర్రెలు అంటే స్వాస్థ్యం అది. బైబిల్‌లో అంతా కూడా యోబుకు 7,000 గొర్రెలు ఉండెను, ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉండెను అని అన్నారు గాని, గొర్రెలంటే స్వాస్థ్యం అన్నమాట. ఇలా అన్నారా? ఒక వ్యక్తికి 30 నక్కలు ఉండెను, 20 పాములుండెను. నో. గొర్రెలు అంటే స్వాస్థ్యము. ఈ కాపరంటున్నాడు, నా గొర్రెలను నేనెరుగుదును. ఆకాశ నక్షత్రాల సంఖ్య ఇప్పటికీ సైంటిస్టులకు తెలియదు. కానీ దేవునికి తెలుసు. నక్షత్రములకు ఆయన పేరు పెట్టుచున్నాడని. నక్షత్రాలు పేరు తెలిసిన వ్యక్తి గొర్రెల గురించి ఆయనకి తెలియదా? మన గురించి, తన గొర్రెల గురించి ఆయనకు స్పష్టంగా తెలుసు. కాబట్టి ఇతడు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దేన్ని బట్టి? ఆస్తిపాస్తులు, ప్రాపర్టీసు, బ్యాంక్ బ్యాలెన్సు, వీటిని బట్టా? కానే కాదు. ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట ఉంది. ఒకడు దేని యందు అతిశయించాలి? ధనవంతుడు తన ధనాన్ని బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి, శూరుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు. దేన్ని బట్టి అతిశయించాలంటే, ఈ భూమి మీద నీతి న్యాయములు జరిగించు
పరాక్రమాన్ని చూపిస్తున్నటువంటి దేవుణ్ణి స్పష్టంగా తెలుసుకోవటాన్ని బట్టి అతిశయించాలి. ఈ డిగ్రీలను బట్టి, లేకపోతే కట్టిన చర్చెస్ లెక్కను బట్టి, రాసినటువంటి పుస్తకాలను బట్టి కాదు. దేవుడు నీకెంత తెలుసు? దేవుడు తను తాను నీకెంత బయలుపరుచుకున్నాడు? దాన్ని బట్టి మనము అతిశయించాలి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నాకు లేమి కలుగుతూ అంటున్నాడు. కాకులను పోషించేవాడు తన బిడ్డలను పోషించడా? లేమి కలుగుదు అన్నాడు గాని సమృద్ధి గురించి మాట్లాడా ఆయన? హీ విల్ ఫుల్ఫిల్ అవర్ నీడ్స్, నాట్ గ్రీడ్స్. ఆయన మన అవసరాలు తీరుస్తాడు గాని మన గొంతెమ్మ కోరికలు ఆయన తీర్చడు. లేమి ఉండదు. సింహ పిల్లలు ఆకలుగుని లేమి కలిగి ఉంటాయి కానీ తన బిడ్డలకు, ఇది నా అనుభవం కూడా, లేమి ఉండదు. మనకేం కావాలో దేవునికి తెలుసు. ఎప్పుడు కావాలో, ఏమివ్వాలో ఆ పరమ వైద్యుడికి తెలుసు. రోగికి ఒకటి కావాలి, రోగానికి ఒకటి కావాలి. కానీ మనకు ఏది, ఏ ఆహారం ఫిట్, ఏ పరిస్థితులు, ఏ అనుభవాలు మనకు అవసరమో దేవుడు వాటిని మనకిస్తాడు. లేమి కలుగుతూ. ఒక సిస్టరు అమెరికా నుండి ఫోన్ చేసి నన్ను ఇలా అడిగింది, మా హస్బెండ్ రక్షణ కొరకు ప్రార్థన చేయండి అంది. నాకు ఆమె కొంత పర్సనల్గా బాగా తెలుసు కనుక ఆమెకి రక్షణ లేదన్న సంగతి నాకు తెలుసు. కానీ ఏమంటుంది, భర్త యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేయమంటుంది. ఎందుకు? అతడు 2 చేతుల సంపాదిస్తాడు, 3 చేతుల ఖర్చు పెడతాడు. అతడు రక్షించబడితే సంపాదన అంతా ఇంటికి వస్తుంది. కాబట్టి అతనికి రక్షణ కావాలి. చాలామంది ప్రార్థనలకు ఎందుకు జవాబు రాదు? తమ భర్తల రక్షణ కొరకు దేవుని యొక్క బలిపీఠాన్ని కన్నీళ్లతో తడుపుతారు. డిఎల్ మూడీ ఈ సంగతి చెప్పాడు. కానీ ఆ ప్రార్థనలు అంగీకరించబడవు. మీరు దేవుని ఏమి అడగట్లేదు గనక మీరు పొందట్లేదు. అడిగినను మీ భోగముల నిమిత్తము దురుద్దేశముతో అడుగుతున్నారు గనక మీకేమీ లభించదు. ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి మనం, దేవుడు మన అవసరాలు తీరుస్తాడు. అడిగిందల్లా ఇవ్వటానికి మనం చేసేటువంటి బుద్ధిహీనమైన ప్రార్థనలన్నిటికీ పరలోకం నుండి జవాబు రాదు. పౌలంతటి వాడన్నాడు, యుక్తముగా ప్రార్థన చేయుట మీకు రాదల్లా, మనకు రాదన్నాడు. పౌలే ఆ మాట అంటే మనం అందామా? మాకొచ్చానందామా? ఏం అడగాలో కూడా మనకు తెలియదు. అనేక సందర్భాల్లో సాధు సుందర్ సింగ్ ఇలాగా ప్రార్థన చేశాడు, దేవా, పిడికెడి ధూళిలో నుండి నన్ను సృజించావు, నిన్ను మాత్రమే ప్రేమించడానికి నాకు ఏకైక హృదయాన్ని దయచేశావు. దేవా, నా అవసరములు సహా నేనెరుగును, నా అవసరములు సహా నేనెరుగును. పౌలు అన్నాడు, ఏమి కోరుకుందునో నాకు తోచదన్నాడు. దేవుడు మన కాపరి, మన అవసరాలు తీరుస్తాడు. 2వ వచనం, పచ్చి గల చోట్ల ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. 1 పచ్చి గల చోట్లు, ధ్యానం. 2 శాంతికరమైన జలములు, క్రియ. 1 పరుండు చేయుచున్నాడు, 2వది నడిపించుచున్నాడు. పచ్చి గల చోట్లు అంటే మరేమిటో కాదు, స్క్రిప్చర్స్, లేఖనాలు. గొర్రెలకు ఫిట్ అయినటువంటి ఆహారం. ఒకడు రొట్టె వలన మాత్రమే జీవించడు,
దేవుని నోటి నుండి ప్రతి మాట వల్ల జీవిస్తాడు. క్రీస్తు ఈ భూమి మీద తన సంఘాన్ని స్థాపించిన తర్వాత 2000 సంవత్సరాల నుండి గొర్రెలు ఈ మేత మేస్తున్నాయి. పచ్చికల చోటు కాదు, ఏకవచనం కాదు, బహువచనం. పచ్చిక గల చోట్లు, మెనీ పాస్చర్స్. లేఖనాల్లో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో ఆ వాగ్దానాల్లో మనకు విశ్రాంతి దొరుకుతుంది. అయితే పచ్చిక గల చోట్ల ఆయన మనల్ని పరుండు చేయుచున్నాడట. అక్కడ మనకు విశ్రాంతి దొరుకుతుంది. సారీ. ఓకే, ప్రొసీడ్ కానా? ఇదేదో చేంజ్ అయింది. ఓకేనా? వినబడుతుంది. వినబడుతుంది కదా? స్క్రీన్ ఏదో చేంజ్ అయింది. లేదు, బాగా. ఓకే. అయితే కాంతారావు అనేటువంటి బ్రదర్ని మేము అడవికి పంపించాం. అతని కోసం కొన్ని చర్చెస్ ద్వారా 2-3 చర్చెస్ ద్వారా అతనికి మేము ప్రతి నెల సపోర్ట్ పంపిస్తున్న సందర్భంలో మరి సడన్గా ఆ చర్చి వాళ్ళు అతనికి సపోర్టు మానేశారు. మేమిద్దరం కలిసి ఒక చోట ఒక మీటింగ్లో ఉన్నాము. అప్పుడు నేను కాంతారావుతో అన్నాను, కాంతారావు, వాళ్ళు సపోర్ట్ ఆప్ చేసేసారు. సడన్గా ఈ 2 చర్చెస్ ఇప్పుడు ఎలా? భయపడ్డాను నేను. ఇప్పుడు ఎలా అన్నప్పుడు కాంతారావు ఏమన్నాడు తెలుసా? అన్నా, నాకు వాగ్దానాలు ఉన్నాయన్నా. ఏం చెప్పాలి ఇప్పుడు? అన్నా, నాకు వాగ్దానాలు ఉన్నాయన్నా. ఈ లోక సంబంధమైనటువంటి ప్రొవిజన్స్ ఆగిపోవచ్చు. వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మతగినవాడు, మనకు ఏ లోటు రానివ్వడు. కాబట్టి మనకి ఎక్కడ విశ్రాంతి? దేవుని యొక్క వాగ్దానాల్లో. పచ్చిగల చోట్లలో పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలములు, పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యమది. ఈ లేఖనాలు ఏ ఆత్మతో రాయబడ్డాయో ఆ ఆత్మతోనే ఈ లేఖనాలు చదవాలి. చాలామంది స్కాలర్లీ మైండ్తో, వాళ్ళకు ఉండేటువంటి ఈ సంబంధమైనటువంటి జ్ఞానంతో చదివి బైబిల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. చాలామంది భక్తులు కూడా ఈ యొక్క లేఖనాల్లో నుండి తప్పుడు సిద్ధాంతాలు తీసి తప్పుడు సంఘాలు స్థాపించడానికి కారకులైపోయారు. కాబట్టి ఈ లేఖనాలను ఎవరి సహాయంతో చదవాలి? ఎవరైతే ఆధారో ఈ లేఖనాలకి, ఆధార్కే అథారిటీ ఉంటుంది. ఆయనే ఈ లేఖనాలు మనకు వివరించగలడు, బోధించగలడు. దేవుని చేత మనం బోధించబడాలి. కాబట్టి ఒకటేంటంటే, ఇక్కడ ఈ 2 వచనాల్లో 2 విషయాలు ఉన్నాయి. ఆయన పరుండ చేయుచున్నాడు, ఆయన నడిపిస్తున్నాడు. ఎప్పుడు లేఖనాలు చదువుతూ ప్రార్థన చేసుకుంటూ ఉండటమే కాదు, మన జీవితంలో మనం బయటికి వెళ్ళాలి, సేవ చేయాలి. నడిపిస్తాడు ఆయన, చాలా చక్కగా నడిపిస్తాడు ఆయన. ప్రతి గొర్రెను గురించినటువంటి జ్ఞానము ఆయనకు ఉంది. నా గొర్రెలు లోపలికి వచ్చుచు బయటకు పోవచ్చు, మేత మేయిచుండును. సంఘం లోపలికి రావాలి, మేత మేయాలి, బయటికి వెళ్ళాలి. ఆ మన జీవితాన్ని, మనలో ఉన్న క్రీస్తును లోకానికి చూపించాలి. మనలో ఉన్న క్రీస్తే లోక సమస్యలకు పరిష్కారం. మరి ఇంక ఏదీ కాదు. 5 years ప్లాన్ కానీ, లేకపోతే మరొకటి ఏమీ కాదు. కనుక ఈ 2 మన జీవితంలో ఉండాలి. ఒకటి ధ్యానము,
రెండవది క్రియ. బేతనీ గృహంలో ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. ఒక సిస్టర్ ఏమో ఆయన పాదముల దగ్గర కూర్చుని వాక్యం వింటుంది. రెండో సిస్టర్ ఏమో చాలా పని పెట్టుకుని పని చేస్తూనే ఉంది. ఆమె క్రియకు సాదృశ్యం, ఈమె ధ్యానానికి సాదృశ్యం. ఒకే ఇంటిలో ఇద్దరు సిస్టర్స్ ఎలా ఉన్నారో మన జీవితంలో కూడా ఈ రెండు ఉండాలి. పచ్చిక గల చోట్ల, రెండోది శాంతికరమైన జలములు. ఆయన పరుండు చేస్తాడు. తర్వాత ఆయన మనలను నడిపిస్తాడు. తర్వాత మూడవది, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు. మర్చిపోవద్దు, మనం ప్రయాణికులు. ఇంకా మనం ప్రయాణాన్ని ముగించలేదు. పరలోక పట్టణానికి మనం వెళ్ళలేదు. కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ ప్రయాణంలో అలసిపోతాం, సొలిసిపోతాం, డసిపోతాం. ఒక్కొక్కసారి డిస్కరేజ్మెంట్ ఎలా వస్తుందంటే, ఈ భూమి మీదట మనుషుల్లో నేను చస్తే బాగుండు అని ఒక్కసారి కూడా అనుకోని వ్యక్తి ఎవరు ఉండరట. పరిస్థితులు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితులు భరించలేనటువంటి పరిస్థితులు, అనారోగ్యాలు, ఎన్నో ఎన్నో ఛాలెంజెస్ ఈ లోకంలో. కాబట్టి ఈ యొక్క 3వ వచనంలో నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. అలసిపోయి స్పృహ తప్పినప్పుడు ఆయన మనల్ని సేద తీరుస్తాడు. కొత్తగా సేవకు వచ్చాను. బైబిల్ సెంటర్డ్ మినిస్ట్రీలో నేను వెళ్ళాను. వాళ్ళు అడిగారు, ఆయన మరి ఇండియాకు శ్రీలంకకి డైరెక్టర్ ఆయన వరరుచి. ఆయన నన్ను అడిగాడు, నీకెంత జీతం కావాలని చెప్పి ఆయన అడిగాడు. నేను చెప్పాను, చిన్నప్పటి నుండి డబ్బులు పెరిగాను, నాకేం కొరత లేదు. ఇదిగో ఇప్పుడు నేను రక్షించబడ్డాను, దేవుడు నేను సేవకు పిలిచాడు, నేను అన్నీ నేర్చుకోవాలి, గ్రాస్ రూట్స్లో నుండి నేను నేర్చుకోవాలి. కాబట్టి మరి నాకు ఇంతే శాలరీ ఇవ్వండి, చాలా తక్కువ అమౌంట్ చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోయాడు. మా స్టేట్ డైరెక్టర్ ఇంట్లో ఉండేవాడిని. ఆయన అన్నాడు, మా ఇంట్లో ఉండమన్నాడు. నేను మీ ఇంట్లో ఉండను, అవుట్ హౌస్లో ఉంటాను అని. అవుట్ హౌస్లో ఉన్నాను నేను. వాళ్ళ ఇంట్లో భోజనం చేయలేదు. ఎక్కడో ఒక హాస్పిటల్ ఎదురుగుండా టీలు కాసేటువంటి ముస్లిమ్స్ వాళ్ళు నా క్యారేజ్ పంపించేవాళ్ళు. ఇక ఆ క్యారేజ్ అదొక చరిత్ర. మూత తీయగానే ఆకలి చచ్చిపోయేది. కఠినమైన లైఫే కోరుకున్నాను నేను. ఆ సందర్భంలో ఒక రోజున ఇద్దరం కలిసి టిఫిన్కి వెళ్తున్నాము. టిఫిన్ చేసి వస్తున్న సందర్భంలో మాట్లాడుకునేటప్పుడు ఆయనకేం దెయ్యం పట్టిందో ఎప్పుడు నాతో ఇలా అంటూ ఉండేవాడు. నువ్వెందుకు అమెరికా వెళ్ళకూడదు, ఎందుకు ఫండ్ రైజ్ చేసుకోకూడదు, సెల్ఫ్ సపోర్టివ్గా ఉండాలి కదా, మనం ఎవరి మీద ఆధారపడలేము కనుక మనకు ఒక సెక్యూరిటీ కావాలి. ఓ సెక్యూరిటీ సెక్యూరిటీ సెల్ఫ్ సపోర్టింగ్ ఇదే మాట్లాడుతూ నా బుర్ర తినేసేవాడు ఆయన. ఆ రోజు అన్నాడు, నాతో ఇలా మాట్లాడాడు, క్రీస్తుకు కృష్ణుడికి తేడా ఏముంది, ఇద్దరు మంచి చెప్పారు కదా, నేను క్రిస్టియన్ కాబట్టి నేను నేను క్రీస్తుని అనుసరిస్తున్నాను, అదే హిందువునైతే కృష్ణుని అనుసరించే ఉన్నాను. నా భవిష్యత్తు గురించి ఎంతో భయంగా, ఎలా సేవ, విశ్వాస జీవితం నాకు తెలియదు. జీతాలు తీసుకుని సేవ చేసేవాళ్ళే నాకు తెలుసు. అసలు సేవకు రావటం నాకు ఇష్టం లేదు. బలవంతంగా నేను అయిష్టంగా సేవకు వచ్చాను నేను. దేవుడు పోషిస్తాడు అన్న సంగతి కూడా నాకు తెలియదు. అప్పుడు ఆయన మాటలు నాకు ఎలా ఉంటాయి, నా హృదయం నుండి కత్తి దూసుకు వెళ్ళిపోయింది. నా విశ్వాసానికి భయంకరమైన దెబ్బ తగిలింది. నా విశ్వాసానికి చాలా పెద్ద దెబ్బ తగిలింది. గాయమైంది. ఆ గాయం నుండి రక్తం వస్తుంది. నాకు సహవాసం ఎవరూ లేరు. నా గదిలోకి వెళ్ళిపోయాను. ఏడుపు కూడా రావటం లేదు. నేను తీసుకున్న క- ఆ, చాలా బాధపడుతున్నాను.
ఇలాగే సాతానుడు ఏదో కార్యం చేస్తాడు. నా ల్యాప్టాప్ నాకుంటే బాగుంటుంది అంతే. అయితే గదిలోకి వెళ్ళాను. ఏం చేయాలో అర్థం కావడం లేదు. నా స్నేహితులందరూ చాలా పెద్ద పెద్ద, ఒకడు చంద్రబాబు నాయుడు దగ్గర పర్సనల్ చాలా క్లోజ్ సెక్రటరీ, ఇంకొకడు విజయవాడ గోల్డ్ షాప్స్కి ప్రెసిడెంట్ వాడు. అందరు చాలా చాలా పెద్దవాళ్ళు. నేనేంటి, ఏంటి సేవ, ఏమీ లేకుండా. మా నాన్న అంటారు, ప్రయత్నం పురుష లక్షణం రా, ఏంట్రా నీ సంగతి ఏంట్రా, అమెరికా వెళ్ళరా. ఇది ఈ పరిస్థితుల్లో నేను కరెక్ట్ నిర్ణయమే తీసుకున్నానా? నా నిర్ణయం తప్పు అయితే నా జీవితం ఏమైపోద్ది? నేను నా ప్రాణం పాతాళానికి కృంగిపోయింది. గదిలోకి వెళ్ళాను. నా గదంతా లైబ్రరీ ఉంది. లైబ్రరీ మీద చేయి పెట్టాను. ఒక పుస్తకం తీశాను, చేతికొచ్చింది. అది బిల్లీ గ్రహం గారి లైఫ్ హిస్టరీ. అది పుస్తకం కాదు, బుక్లెట్, చిన్ని బుక్లెట్. అది తీశాను. ఇలా పేజీలు తీశాను. ఆ పేజీల్లో బిల్లీ గ్రహం వాళ్ళ అమ్మగారు రాసిన ఉత్తరం. అమ్మా, నేను కటిక చీట్లో నడుస్తున్నానమ్మా. కాలు తీస్తే ఎక్కడ వేయాలో నాకు తెలియదమ్మా. కింద వాళ్ళమ్మ రాసినటువంటి ఉత్తరం ఉంది. నాన్న, కటిక చీకట్లో వెతుకు, క్రీస్తు పాదాలు నీకు కనపడతాయి. అంతే. నా గాయానికి ఎవరో వచ్చి కట్టుకట్టినట్లుగా ఆదరణ వచ్చేసింది నాకు. ఆ పుస్తకాన్ని గుండెల మీద పెట్టుకుని పసిపాపలా నిద్రపోయాను. ఇదిగో ఈ కాపరి ప్రియులారా, మన ప్రాణమునకు సేద తీరుస్తాడు. ఆ తర్వాత నీతి మార్గములు నన్ను నడిపించుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములు నన్ను నడిపించుచున్నాడు. ఎందుకు నడిపిస్తున్నాడు ఆయన? తన నామమును బట్టి. తన నామం ఏమిటి? గొర్రెల మంచి కాపరి. మంచి గొర్రెల కాపరి కాదు ఆయన. గొర్రెల మంచి కాపరి. మంచి గొర్రెల కాపరి కాదు. ఏ గొర్రె మంచిది కాదు. మంచి కాపరి ఆయన. తన నామమును బట్టి, ఆ నామము కొరకే సమస్తం ఆయన చేస్తూ, ఆ నామమును బట్టి మనల్ని ఎలా నడిపిస్తున్నాడు? ఏ మార్గంలో? ఒకప్పుడు మన మార్గాలు ఏమిటి? ఇప్పుడు నీతి మార్గంలోకి వచ్చావు. నీతి మార్గం అంటే ఆనందకరమైనటువంటి మార్గం, ఇరుకు మార్గం, జీవపు మార్గం. ఆ మార్గంలో ఆయన మనను నడిపిస్తున్నాడు. ఎలా నడిపిస్తాడో తెలుసా? నాకు ఇష్టమైనటువంటి వర్సు ఈ యొక్క యెషయా గ్రంథం 40 అధ్యాయం 11 కా కాపరి వలె తన మందను నడిపించును, బాహువులు చాచి పిల్ల గొర్రెలను తన బాహువు చాచి రొమ్మున ఆనించుకొని మోయను, పాలిచ్చు వాటిని మెల్లగా నడిపించును. ఏ గొర్రెను మొయ్యాలో ఆయనకి తెలుసు. ఏ గొర్రెను నడిపించాలో ఆయనకి తెలుసు. అవి నడవగలిగినంత. ఏషావు వచ్చాడు, నాతో పాటు రా అన్నాడు యాకోబు. యాకోబు ఇచ్చిన ప్రత్యుత్తరం ఏంటి? ఒక్కరోజే గొర్రెలు నడిపిస్తే చచ్చిపోతాయి. అవి నడవగలిగినంత నెమ్మదిగా నేను నడిపించుకొస్తాను, నా ప్రభు అయిన నీవు ముందు వెళ్ళవచ్చు అన్నాడు. కాపరి నడిపిస్తాడు మనల్ని. నాకు చాలా ఆశ్చర్యం వెనక్కి తిరిగి చూస్తే. నా జీవితం ఇన్ని మలుపులు, ఇన్ని మజిలీలు, నా జీవితంలో ఇంతమంది దైవజనులు దేవుడు వాడుకోవటం, ఈ అనుభవాలు, ఇవన్నీ ఏంటి? డిజైన్, దేవుని యొక్క డిజైన్ నా జీవితంలో. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ హీస్ టేకింగ్ కేర్ ఆఫ్. తన నామమును బట్టి నీతి మార్గములు ఆయన నడిపించుచున్నాడు. చూడండి 4వ వచనం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు
భయపడును. గాఢాంధకారపు లోయ. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, ద వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్. ఆ ట్రాన్స్లేషన్ చాలా బాగుంది. తెలుగు ట్రాన్స్లేషన్ కూడా వండర్ఫుల్. నేను ఆశ్చర్యపోతాను ఆ హీబ్రూలో నుండి ఆ యొక్క వాళ్ళ రైటర్స్ యొక్క హృదయాన్ని తెలుగులో ఎలా క్యాప్చర్ చేయగలిగారు. దేవుని ఆత్మే వాళ్ళ మీదకి వచ్చిందా అన్నట్లుగా ఉంటుంది అనేక సందర్భాల్లో నాకు తెలుగు బైబిల్ చదివినప్పుడు. గడాంధకారపులై కరెక్టే, కానీ మనం అర్థం చేసుకోవటం కోసం ఆ ఇంగ్లీష్ వర్షన్లో ఇలా ఉంది, ద వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్. మరణ ఛాయ కలిగిన లోయ. మరణపు లోయ కాదు, మరణ ఛాయ. మరణం కాదు, మరణపు నీడ. క్రీస్తు యేసు తన మరణము ద్వారా మరణానికి మరణశిక్ష విధించాడు. ఇక మరణం అనేది లేదు. మరణపు నీడే ఉంది. మరణం మనకు ఆశీర్వాదకరంగా మారిపోయింది. మరణమైతే నాకు లాభం అన్నాడు పౌలు. మరణం ఉంది కానీ మరణానికి శక్తి లేదు. మరణపు నీడది. షాడో ఆఫ్ డెత్. షాడో, నీడ. నీడకు భయపడతామా? కత్తి అంటే భయం, కానీ కత్తి నీడకి ఎవడైనా భయపడతాడా? సింహం అంటే భయం, కానీ సింహపు నీడకి ఎవరైనా భయపడతాడా? మన ప్రభు తన మరణము ద్వారా మరణానికి మరణశిక్షను విధించాడు. కాబట్టి ఇక మరణం లేదు. యేసు ప్రభు అన్నాడు, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు. చనిపోయాడు అనలేదు. మనం కూడా నిద్రిస్తాం. ఎవరైనా నిద్రపోయిన తర్వాత లేస్తే వాళ్ళ ముఖం ఎంత ఫ్రెష్గా ఉంటుంది. అంతే మరణం కూడా అంతే. మరణమైనను జీవమైనను మీదే. పౌలైనను అపోల్లో అయినను ఉన్నవైనను రాబోవును ఈ లిస్టులో మరణమైన మీదే. ఈ మరణం అనేది మనకు ఆశీర్వాదకరంగా అయింది. 2 రకాలుగా మనం పరలోకానికి వెళతాం. ఒకటి ఏంటంటే మరణము ద్వారా, రెండవది రెండవ రాకడ ద్వారా. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు మరణం కావాలా, రెండవ రాకడ ఎత్తబట్టం కావాలా? చాలామంది అంటారు ఎత్తబట్టం కావాలంటారు, కానీ పౌలు అలా అనలా. నాకు మరణమే కావాలన్నాడు. ఎందుకంటే యేసు ఆ మరణపు లోయ గుండా ఆయన వెళ్ళాడు గనక ఆ మరణపు లోయలో నేను కూడా దాని గుండానే వెళతాను. మరణం అంటే ఏమిటో నేను తెలుసుకోవాలి. మరణం ఆశీర్వాదకరంగా మారిపోయింది. తేలిక మనం ఎందుకు భయపడతామంటే దానికి ఉన్నటువంటి ఆ చివర ఆ యొక్క కొండి. ఎవరైనా ధైర్యవంతుడు వచ్చి ఆ కొండి తీసేస్తే అదేం చేయగలదు? మనం సామాన్యమైన పురిగే కదా, జేబులో వేసుకోగలం కదా దాన్ని. అంతే, మరణాన్ని దేవుడు తీసివేయలేదు. మరణం యొక్క బలాన్ని, మరణం యొక్క శాపాన్ని దేవుడు తీసివేశాడు. ఈ మరణాన్ని మనకు ఆశీర్వాదకరంగా చేశాడు. ఈ మరణం అనేది అన్యులకు, క్రీస్తుని ఎరగని వారికి భయం, కానీ మనకైతే ఎంతో కాలం నిరీక్షిస్తున్నటువంటి మన ప్రియ రక్షకుణ్ణి మనం కలుసుకోవటానికి ఈ మరణమే మనకు సాధనం. ఇక్కడ రాస్తున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. అపాయాలు లేవని కాదు, ఎన్నో అపాయాలు, ఎన్నో ప్రమాదాలు మన జీవితంలో. మనం రక్షించబడితే రోగాలు రావని ఎవరిని బోధిస్తున్నారేమో. మనం రక్షించబడితే అది అన్నిటికీ ప్రూఫే, ఇక దుఃఖమే ఉండదని అంటున్నారేమో. తప్పుడు బోధ అది. ఎన్నో అపాయాలు ఉంటాయి. ఆ అపాయాలన్నిట్లో కూడా తప్పించుకునే ఉపాయాన్ని దేవుడు మనకిస్తాడు. ఆ అపాయాలు మనకు ఆత్మీయ ఆశీర్వాదకరంగా మారిపోతాయి. స్పర్జన్ నాకు ఇష్టమైనటువంటి బోధకుడైన 18వ శతాబ్దం సిహెచ్ స్పర్జన్
ఆయన అన్నాడు, మోస్ట్ ఆఫ్ అవర్ ఫియర్స్ ఆర్ ఓన్లీ ఇమాజినేషన్స్. మోస్ట్ ఆఫ్ అవర్ ఫియర్స్ ఆర్ ఓన్లీ ఇమాజినేషన్స్. మన భయాలన్నీ కేవలం ఊహలే అన్నాడు. మనం ఏదైతే భయపడ్డామో అది మన జీవితంలోనికి రాలేదు. ఏదైతే ఊహించలేదో, భయపడలేదో అది మన జీవితానికి వచ్చింది. మోస్ట్ ఆఫ్ అవర్ ఫియర్స్ ఆర్ ఓన్లీ ఇమాజినేషన్స్ అని చెప్పి అన్నాడు. ఎందుకు భయపడము? ఇక్కడ రాసుంది, నీవు నాకు తోడై ఉందువు. దేవుడు తోడుగా ఉంటాడు. ప్రియులారా, మొదటి శతాబ్దంలో క్రైస్తవులు వాళ్ళను కొయ్యి కట్టేసి, కాళ్ళ దగ్గర కట్లేసి మంటలు పెట్టినప్పుడు పాడుతూ ఎలా చచ్చిపోయారు? కారణం ఏంటి? దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ప్రతిసారి, ఈవెన్ డార్క్ డేస్ ఆర్ బ్రైటన్ డేస్, చీకటైనా వెలుతురైనా, హోల్ డేస్, హోల్ లైఫ్ హీ విల్ బి విత్ అస్. ఆయన మనకు తోడై ఉంటాడు. నీ దుడ్డు కర్రయ్య, నీ దండమును నన్ను ఆదరించు. దుడ్డు కర్ర ఎవరి చేతిలో ఉంటుంది? కాపరి చేతిలో. దండము, స్కెప్టర్ ఎవరి చేతిలో ఉంటుంది? రాజు చేతిలో ఉంటుంది. ఆయన కాపరే కాదు, రాజు కూడా. చాలా మంది జీవితంలో ఆయన రాజు కాడు, వాళ్ళ జీవితాలకి వాళ్ళే రాజులు. ఆయన కాపరి మాత్రమే కాదు, ఆయన రాజు కూడా. ఈ దుడ్డు కర్ర, దండము ఎందుకోసం? మనం ఏదైనా తప్పు చేస్తే మనం దండించటానికి. రాజమార్గాన్ని విడిచిపెట్టి పక్కకు తొలగితే ఆ దుడ్డు కర్రను ఆయన ఉపయోగించి మరలా మార్గంలో మళ్ళీ పెడతాడు. మన మొండితనాన్ని, ఆయనకు లోబడిన వైఖరిని సరిచేయటానికి దుడ్డు కర్రను వాడతాడు ఆయన. మనం పరిపాలించడానికి దండము. ఈ రెండు ఎందుకట? మన ఆదరణ కొరకే. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. హీ రూల్స్ అస్, హీ గైడ్స్ అస్. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుతావు. ఒక లోకోక్తి ఉంది, ఎవ్రీ గుడ్ మ్యాన్ హ్యాజ్ అన్ ఎనిమీ. ప్రతి మంచివాడికి ఒక శత్రువు ఉంటాట. లేకపోతే క్రీస్తు స్వరూపం మనలో ఎలా వస్తుంది? శత్రువులు ఎదుట ఆయన భోజనాన్ని సిద్ధపరుస్తాడట. జీవితం అనేది పోరాటం, ఒక యుద్ధ రంగం. మామూలు కాదు జీవితం. మనం యుద్ధంలో పోరాడుతున్నప్పుడు దేవుడు మనకు భోజనాన్ని సిద్ధపరుస్తాడు. మనం అలసిపోయి వస్తాం కనుక ఆయన పాత్ర చూసారా, మనకు భోజనం పెట్టేటువంటి ఆయన. ఏడుపు రావట్లేదా? పునరుద్ధరణ అయిన తర్వాత పేతురు వల వేసుకుని వెళ్ళిన తర్వాత ఆ తెల్లవారుజాము వాళ్ళు ఖాళీగా వచ్చినప్పుడు, పిల్లలారా ఏమైనా దొరికిందా అని అడిగాడు. మాకు ఏమీ దొరకలేదు బ్రో. ఎంత సాడ్. ఏమీ దొరకలేదా? ఒక అప్ప, నాసు పీసు, నాకు ఏమీ దొరకలేదు. ఇప్పుడు ఆయన అన్నాడు, తినుటకు మీకు ఆహారం కలదా? వాళ్ళు అలసిపోయి వచ్చారు. ఒడ్డుకు రాగానే అప్పుడే కాల్చినటువంటి చేపలు, ఫిష్. ఇట్స్ ఏ ఫ్రెష్ ఫిష్ ఫ్రమ్ ఓవెన్. అప్పుడే ఓవెన్లో ఉండొచ్చినటువంటి ఆ యొక్క ఫ్రైడ్ ఫిష్ దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. మన శత్రువులు ఎదుట ఈ పోరాటంలో దేవుడు మనకు సహాయం చేస్తాడు. నూనెతో నా తల అంటి ఉన్నావు. అభిషేకం. దావీదు కీర్తన రాశా అంటే కారణం అదే. దావీదు తప్పు చేసినప్పుడు తన భయం అదే, దేవుడు అభిషేకం తీసేస్తాడేమోనని. నేను నా విశ్వాస జీవితంలో చాలా మంది సేవకులను చూచాను.
నేను వాళ్ళని ఎగతాళి చేయడం లేదు. వాళ్ళు నాకన్నా ఎక్కువగా త్యాగం చేసిన వాళ్ళు, నాకన్నా ఎక్కువగా ప్రార్థనా పరులు. వాళ్ళ జీవితంలో సమృద్ధి వచ్చింది. ఎప్పుడైతే సమృద్ధి వచ్చిందో ఏదో జరిగింది వాళ్ళ జీవితంలో. అభిషేకాన్ని పోగొట్టుకుంది. ఇప్పుడు కానీ ఒకప్పుడు వాళ్ళు వాక్యం చెప్తుంటే ఎంత అధికారంతో యేసుప్రభు బోధించాడట. శాస్త్రం వలె పరిశీలన వలె కాక అధికారం కలిగిన వాళ్ళ వలె బోధించాట. సన్హెడ్రిన్ సభ వాళ్ళని అడిగింది, ఈ అధికారం మీకు ఎక్కడిది? అటువంటి అధికారాన్ని, అటువంటి ఆంక్షన్ అభిషేకము ఇశ్రాయేల్ దేశంలో ఒకడు ప్రవక్త కావాలంటే అభిషేకించబడాలి, రాజు కావాలంటే అభిషేకించబడాలి, యాజకుడు కావాలంటే అభిషేకించబడాలి. అభిషేకము మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. చాలా మంది తమ అభిషేకాన్ని కోల్పోయిన తర్వాత వాళ్ళు బోధిస్తుంటే జీవం లేదు, బోర్. చచ్చిన సింహం కన్నా బ్రతికున్న కుక్క మేలు కదా. అభిషేకం పోగొట్టుకోటుకున్న మరణం మన 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 యొక్క మనకు జీవాన్ని, మన ప్రాణాన్ని పోగొట్టుకోవటం బెటర్. చాలా మంది సంసోనులాగా కళ్ళు తీసివేయబడి తిరగల రాయి విసిరేటువంటి పరిస్థితి. బిల్లీ గ్రహం ఒక మాట అన్నాడు, ఇఫ్ గాడ్ హ్యాస్ రిమూవ్డ్ ద anointment on me, I will become another dog which is barking on the roads. ఒకవేళ దేవుడు నా మీద తన అభిషేకం తీసివేస్తే రోడ్డు మీద మురిగేటువంటి మరొక కుక్కలాగా నేను మారిపోతాను. నా గిన్నె నిండి పొర్లుచున్నది. సాటిస్ఫాక్టరీ లైఫ్, తృప్తికరమైనటువంటి జీవితం, సమృద్ధి జీవితం. ఈ సాటిస్ఫాక్షన్ అనేది ఎలా వస్తుంది మనకి? దేవుడిస్తాడు. ఒకడికి ఎంత కావాలి? ఒక మనిషికి ఎంత డబ్బు కావాలి? ఎవరైనా చెప్పగలరా? అమెరికాలో రాక్ ఫెల్లర్ ఫౌండేషన్, ఒకప్పుడు రాక్ ఫెల్లర్ ప్రపంచ కోటీశ్వరుడు, ఆయన అడిగాడు, ఓ మనిషికి ఎంత డబ్బు కావాలంటే ఆయన అన్నాడు, ఉన్నదానికన్నా కాస్త ఎక్కువ ఉంటే చాలట. కానీ ఇక్కడైతే నా గిన్నె నిండి పొర్లుచున్నది. ధనవంతుని గిన్నె ఎప్పుడు నిండదు, అది పగిలిపోయి ఉంటుంది. ఒకవేళ మన గిన్నె నిండి ఉన్నప్పుడు ఆ పొర్లి పారేదంతా ఆ పేదల గిన్నెలోకి వెళ్ళాలి. అందుకోసం దేవుడు మనకు డబ్బులు ఇస్తాడు. ఉట్టినే కాదు. మనం అనుకుంటాం 10వ వంతు దేవునికి ఇచ్చామనుకుంటాం. అలా కాదు. దేవుడు మనతో అంటాడు, మీకు 90% నేను మీకు ఇచ్చాను, ఆ 90% మీరు ఏం చేశారు? దేవుడు లెక్క అడుగుతాడు. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. బ్రతుకు దినములన్నీ కూడా, దుఃఖ దినాలు కానీ సంతోష దినాలు కానీ, బ్రతుకు దినములన్నిట్లో కూడా కృపాక్షేమములే నా వెంట వచ్చు. ఒక దేవదూత పేరు కృప, ఒక దేవదూత పేరు క్షేమం అన్నమాట. ఈ 2 దేవదూతలు ఒక రాజుగారు వెళుతున్నప్పుడు ఇద్దరు సైనికులు తన వెనకాల ఎలా ఉంటారో అదే రీతిగా ఒక దేవుని బిడ్డ వెళుతున్నప్పుడు అతని వెనకాల ఈ ఇద్దరు కూడా ఉంటారు. ఒక దేవదూత పేరు కృప. మనం చేసే తప్పుల్ని క్షమిస్తుంది. అది క్షేమము. అనేక పరిస్థితుల్లో మనకు చక్కగా మన జీవితం సౌకర్యవంతంగా, సాటిస్ఫాక్టరీగా ఉండేట్టుగా ఇది చేస్తుంది. మన మార్గంలో దేవదూతలు తోడుగా ఉంటాయి. నేను జోగుపేట ప్రాంతంలో సేవ చేస్తున్నప్పుడు ఆరంభంలో ఒక నిరక్షరాస్యురాలు రక్షించబడింది. లోతైన రక్షణ అనుభవం ఆమెది. చాలా లోతైనటువంటి రక్షణ అనుభవం ఆమెది.
ఒక రోజున గడ్డి తీసుకుని వస్తుంది, తల మీద పెట్టుకుంది, మధ్యలో ఒక చిన్న కాలువ కాదు కానీ ఓ బోదె బోదె అని కొద్దిగా. ఆమె పైన ఈ చివరి నుండి ఆ చివరికి ప్రతిరోజు దూకి వచ్చేస్తారు. ఆ పచ్చగడ్డి లోపల రాయి ఉంటుంది, ఆ రాయి కనపడదు కానీ ఆ ఆ ఆ రాయి చుట్టూ గడ్డి మొలిసి ఆ రాయి ఉందని వాళ్ళకి తెలుసు. యథావిధిగా ఆమె ఆ రోజు కూడా ఒక దూకింది. ఆమెకి తెలియదు ఆ రాయి మీద నల్లని త్రాచు చుట్టుకుని ఉందన్న సంగతి ఆమెకి తెలియదు. ఇట్లా ముందుకు దూకినటువంటి ఆమె వెనక్కి ఎలా వచ్చి పడిందో ఆమెకి తెలియదు. సైన్స్కి వ్యతిరేకం ఇది, భౌతిక శాస్త్రానికి వ్యతిరేకం ఇది. వెనక్కి వచ్చి పడింది. వెనక పడగానే దబ్బున శబ్దం రాగానే వెంటనే ఒక త్రాసుపాము బుస్సుని లేచింది, పడగ విప్పింది, జరజరా పాకెళ్ళిపోయింది. ఆమెకు అర్థం కాల, ఎవరు నన్ను కాపాడింది, ఎవరు వెనక్కి నన్ను ఇట్లా పడేసింది. బ్రతుకు దినమునని కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. చిరకాలం. ఇక చిరగృహం ఒకటి ఉంది, మనం అక్కడికి వెళ్ళిపోతాం. ఇంకా అక్కడ మన కన్నీళ్లు తుడవబడతాయి. మన ప్రయాణం అంతా ముగింపు అదే, మన గురి అదే. అక్కడికి మనం వెళతాం. ఎందుకు వెళతాం? బహుమానాలు స్వీకరించడానికి, కన్నీళ్లు తుడవబట్టడానికి. అక్కడికి మనం వెళ్ళిపోతాం. మన జీవితాన్ని ముగించి ఆ చిరగృహానికి మనం వెళ్ళిపోతాం. ఈ కీర్తన చూడండి, ఒక మనిషికి పూర్తిగా మనిషి చుట్టూ ఈ కీర్తన ఉంది. మన ముందున్నాయి శాంతికరమైన జలాలున్నాయి. మన తల మీద ఉంది ఆయన యొక్క అభిషేకం ఉంది. అటు ఇటు కూడా ఏముందంటే ఈ యొక్క దుడ్డు కర్ర దండం ఉంది. మన వెనకాల కృపాక్షేమములు, మన కింద మరి పచ్చిక బయళ్ళు. తల మీద అభిషేకం, కాళ్ళ కింద పచ్చిక బయళ్ళు, ముందు ఆ యొక్క శాంతికరమైన జలాలు, అటు ఇటు కృపాక్షేమములు మన వెనకాల. మనతో ఇలా మన చుట్టూ కూడా ఈ కీర్తన ఉంది. మనం కూడా ఇలా అనాలి, బ్లెస్డ్ బి ద డే ఆన్ విచ్ ది సాంగ్ వాజ్ బోర్న్. ఏ రోజైతే ఈ కీర్తన పురుడు పోసుకుందో, ఏ రోజైతే ఉద్భవించిందో, జన్మించిందో, ఆ రోజు ధన్యకరమైనటువంటి రోజు. ప్రార్థన చేసుకో.